సెమినార్ హాల్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా గెస్ట్ లెక్చరర్స్ లైవ్లో స్టూడెంట్స్కి చేసి చూపిస్తారు. క్లాస్లో స్టూడెంట్స్ వినేదానికంటే కూడా లైవ్లో అది వాళ్ళకి చూడడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్కి స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడదామని. అదేనండి మన్సూర్ రేడియో 90.8 FM గురించి. సో ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ ప్రొడక్షన్ స్టూడియో ఉంది. వెళ్ళి అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తారు, స్టూడెంట్స్తో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేపిస్తారు, వెళ్ళి మాట్లాడతారు. సో ప్రజెంట్ మనము రేడియో ప్రొడక్షన్ స్టూడియోలోకి వచ్చాము. సో ఇతను వచ్చేసి మెయిన్ ఆర్జే. హాయ్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టూడెంట్సే చేస్తారని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ స్టూడెంట్సే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఎస్ ఆబ్వియస్లీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ రోజుల్లో జాబ్ కావాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. సో ప్రజెంట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే అలాగే ఇంకోటి ఏమనిపించిందంటే నాకు, మోస్ట్లీ యూనివర్సిటీస్లో ఓన్లీ ఎడ్యుకేషన్ అని అంటారు. బట్ ఇక్కడ చూసారు కదా, ఇంకా వాళ్ళకి వేరే వాటి మీద కూడా నాలెడ్జ్ పెంచడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారని